అనుగ్రహించారు, మీ పరిశుద్ధతను అనుగ్రహించారు ప్రభా. మరి చూస్తూ ఉంటే తండ్రి, ఈ 30 సంవత్సరాల్లో తండ్రి, మరి మీ సేవకుల పట్ల, మీ సంఘం పట్ల, వారి కుటుంబాల పట్ల మీరు చేసినటువంటి అద్భుతాలు, మీరు చేసినటువంటి ఘనకార్యాలు, మీరు చేసినటువంటి ప్రతి మేలును బట్టి ప్రభా మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. మరి తండ్రి, ఈ సందర్భాన్ని మేము ఆధారంగా చేసుకొని, ఈ సందర్భాన్ని మేము బేస్ చేసుకొని ఇక్కడ రావడానికి మీరు చూపిన కృపను బట్టి ప్రత్యేకంగా మీకు వందనాలు. మరి ప్రభా, మీ దాసుల యొక్క గొప్పతనాన్ని, మీ దాసుల యొక్క పరిచర్య భారాన్ని మేము కూడా తెలుసుకోవడానికి, మా జీవితాల్లో కూడా ప్రభా రాబోయే రోజుల్లో నెక్స్ట్ జనరేషన్కి ప్రభా వీటన్నిటిని మేము ఆధారంగా చేసుకుని రాబోయే రోజుల్లో మేము కూడా కలిసి, మేమంతా కలిసి మీ పరిచర్యను ముందుకు తీసుకుని వెళ్ళడానికి, అనేక చోట్ల మీ సువార్తను విస్తరింపచేయడానికి మాకు సహాయం చేయండి. మరి ప్రభా, ఈ సందర్భాన్ని ఆధారంగా చేసుకుని మాట్లాడబోతున్న మీ దాసులను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారికి ప్రభా మీ కృపను అనుగ్రహించండి, మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి, మీ రెక్కల చాటున వారిని భద్రపరచండి. మంచి వాక్యాలు మా మధ్యకు తీసుకురండి. మీ వాక్యం చేత, మీ మాటల చేత మమ్మల్ని బలపరచండి, ఆత్మీయంగా స్థిరపరచండి. మా జీవితాల్లో, మా హృదయాల్లో, మా కుటుంబాల్లో, మా సంఘాల్లో విశ్వాసాన్ని ప్రభా బలపరచండి, పరిశుద్ధతను నింపండి ప్రభా. ప్రతి సందర్భంలో తండ్రి మీ యొక్క వాక్కును మాకు దయచేయండి. మీ వాక్యం చేత మమ్మల్ని నడిపించండి, మీ ప్రేమ చేత మమ్మల్ని నడిపించండి, మీ విశ్వాసం చేత మమ్మల్ని నడిపించండి. మరొకసారి ప్రభు, వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితాల్లో ప్రతి అవస్థలో మీరు తోడుగా ఉండండి. మీ దాసులు మీరు దీవించి, ఆశీర్వదించి, బలపరచమని మీ వాక్యం చేత మరొకసారి మీరు మాతో మాట్లాడి, మీ వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరచమని, స్థిరపరచమని, మీ వాక్య ప్రకారం మేము జీవించడానికి మీ కృపను, మీ ప్రేమను, మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. జరిగి వచ్చేవాళ్ళు ఇక్కడ అమ్మ జరిగిన అటు జరగండి, అటు జరగండి, అటు జరగండి, అటు జరగండి. ఇటు లాస్ట్ కుర్చీలో వచ్చి కూర్చుంటారు వాళ్ళు. మీరు అటు జరుగుతుంటే లాస్ట్కి ఎట్టపోతారు. లాస్ట్ కుర్చీలు జరగండి. ప్రభావతి, లాస్ట్ కుర్చీలు జరగండి. అందరూ అయ్యా వెనకలు కూడా లాస్ట్ కుర్చీలు జరగండి. సర్దుకుంటాము, వచ్చేవాళ్ళు ఎదురు కూర్చుంటారు. అది లెక్క. ఇప్పుడు కూర్చొని అట్ట లాస్ట్గా జరిగి కూర్చుందాం. స్తోత్రాలు. వచ్చే వాళ్ళకి కుర్చీలు ఇద్దాం, మనము జ్ఞాపకం చేసుకుందాం. స్తోత్రాలు. ఈ రోజున 5వ తేదీ, ఈ రోజున ఉదయము దేవుడు అద్భుతకరంగా 6 నూతన రక్షణ నడిపించే స్తోత్ర. కొత్త సంవత్సరం, కొత్త జీవితం అనగా ఒకడు క్రీస్తును నూతన సృష్టి, పాతవి గతించి ఇదిగో కొత్తమైన అంటాడు. కొత్త సంవత్సరములు జనవరి నెలలో దేవుడు వారిని ఆశీర్వించి 6 ఈ రోజున ఆశీర్వాదంతులు అంటే దేవుని చెల్ల వాళ్ళు రక్షణ పొంది బాప్తిజం ప్రభు బిడ్డగా జీవించిన స్తోత్రాలు. ఈ రోజు నుంచి ప్రభు బిడ్డగా, ముందుకాల బాప్తిజం అందరూ ప్రభు బిడ్డలే, ఈ రోజున రక్షించే ప్రభు ముద్దలు పెరిగారు కాబట్టి నిత్యరాజ్యం కనుక మరి దేని బిళ్ళరా మరి వారిని ప్రభు సంఘంలో సంఘంలో చేర్చబడింది. ఆ సంఘంలో ప్రభు సంఘాలు కాబట్టి అందరూ కూడా కొద్ది నిమిషాలు. ఈ రోజున చాలా కార్యక్రమం ఉంది. మేడం గారు 23 నుంచి వచ్చి మనకు వాక్యం అందిస్తున్నారు. ఈరోజు ఈ కూడి కొరకు ఆపాం కాబట్టి ఉదయంతా కూడా మరి కొత్తపట్నం ఉన్నాం. చక్కగా అన్ని కార్యక్రమాలు దేవుడు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కొద్ది నిమిషాల వాక్యం విన్న తర్వాత మేడం గారు మనం ఇన్ని రోజు నుంచి మనకంత వాక్యం కాబట్టి మనం సన్మానించాలి. రెండేది 30వ సంవత్సర వార్షికత్వం. ఎన్ని సంవత్సరాలు ఎన్ని బాధలు పడ్డాము. ఈరోజు ఎలా ఉందంటే ఆ రోజు లేవు. అన్ని చెట్లు, చేమలు, రాళ్ళు, బ్రిడ్జిలు లేవు. అది గుర్తుకు రాదు ఇప్పుడు. నేను పడిన బాధ ఇప్పుడు హ్యాపీగా రోడ్లు పట్టి, బ్రిడ్జిలు పట్టి, హ్యాపీగా రోడ్లు పట్టి ఇప్పుడు గుర్తుపడుతుంది. అప్పుడు ఒక్కడు రాలే ఇక్కడికి. ఇప్పుడు ఎంతమంది కనుక అభిని సరఫరా చెప్తాను. మరి ఆత్మీయురాలంటే పేరెంట్స్ రత్నకుమారి మేనకు సపరేట్ కొట్టి ఆహ్వానిద్దామండి. ముందుగా జ్ఞాపకం చేసుకుందాం. దీప్తి అలాగని అరుణ వచ్చి వారిని వచ్చి బక్కెతో ఆహ్వానించాలి మనం చేస్తున్నాం. అరుణ ఇది సోదరా చప్పలు కొడతాం. బక్కి అందిస్తున్నప్పుడు సోదరాలు రావాలి. త్వరగా ఇద్దరు బక్కి మేడం గారికి అందించి ఆహ్వానిస్తారు. చప్పలు కొడతాం. పెద్దవారు మన సంఘానికి పెద్దవారు, మా కుటుంబానికి పెద్దవారు, మా అత్తరాని వారు, ఆత్మీయ గౌరవించే సంఘములు అందరూ కూడా ఆత్మీయురాలైనటువంటి ఆత్మీయ
అక్కగా, అలాగని ఆత్మీయ సేవకురాలు మన సంఘానికి పెద్దవారిగా చెప్పాను కదా, ఆహ్వానించాం కాబట్టి వారిని అభినందించి ఆహ్వానిస్తున్నా కనుక అందరూ సపలు కదా. స్తోత్రాలు. ప్రైజులా, హల్లెలూయా, ప్రైజులా స్తోత్ర. మేడం గారు ఇచ్చి కొద్ది నిమిషాలు ఇట్లాంటి మేడం గారు అందిస్తుండగా కొద్ది నిమిషం దేవుని మాట విందాం, తర్వాత కార్యక్రమం అన్నింటిలో కూడా వెళ్దాం. రండి మేడం గారు, వాక్యం విందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన సంఘం అంతటికి క్రీస్తు నామములో నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైన సంతోషకరమైన దినము. ఇది బర్త్డే. ఎవరికి? సంఘం అంతటికి బర్త్డే. బర్త్డే కళెవరిలోనూ కనపడట్లేదే. బర్త్డే అంటే ఇట్లనే ఉంటారా? బర్త్డే రోజు మామూలుగా ఉండదు కదా, హడావిడి. మనకి సంఘానికి, సంఘము అంటే దేశం అంటే కాదా? మరి సంఘం అంటే మనమే కదా. మనకందరికీ కూడా ఈరోజు పుట్టినరోజు అన్నమాట, బర్త్డే. ఓకే. ఈ యొక్క 30వ వార్షికోత్సవం 30th యానివర్సరీ జరుపుకుంటున్న ఈ సంఘమునకు దేవుని దీవెనలు మెండుగా కలుగునుగాక. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లిద్దామండి. 30th యానివర్సరీ, 30 సంవత్సరాలు ప్రియులారా, దేవుడు కాచి కాపాడి తన దీన దాసులను ఎంతగానో ఆశీర్వదించి ఏమీ లేని ఈ స్థలములో దేవుడు నిలవబెట్టాడు ప్రియులారా. పాస్టర్ గారు చెప్పినట్టు ఎన్నో ఒడిదొడుకులు, ఎన్నో నష్టాలకు వచ్చి ఈ స్థలంలో ఈ మందిరాన్ని స్థాపించటానికి దేవుడు సహాయం చేశాడు. మనమందరం కూడా ఈ దినాన్ని ఇంత గంభీరంగా ఆచరిస్తున్నాము అంటే దీని వెనుక ఎంతో కృషి ఉన్నది ప్రియులారా. ఎంతో వారు చేసినటువంటి, వారి పడ్డ ప్రయాస మన ముందు కనిపిస్తూ ఉంది. తెలిసిన వారు ఉన్నారు, తెలియని వారు ఉన్నారు. అయితే పాస్టర్ గారు అంతా కూడా మనకి వివరించటానికి ఇష్టపడుతూ ఉన్నారు. మనం కొంచెం సేపు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం ప్రియులారా. ఈ యానివర్సరీ అసలు ఎట్లా జరుపుకోవాలి, ఎందుకు జరుపుకోవాలి, ఇది వాక్యానుసారమేనా? ఇట్లా వార్షికోత్సవాలు జరుపుకోవటం ఇది వాక్యానుసారమా? ఇలాంటి వార్షికోత్సవాలు బైబిల్లో ఎప్పుడన్నా జరిగినాయా? ఈ విషయాలు కొంచెం నేను కొంచెం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత దేవుడు సంగమనకి ఇచ్చినటువంటి ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను. తర్వాత కొన్ని హెచ్చరికల్ని దేవుడు ఏ రీతిగా వస్తున్నాడు అంటే ముందున్న కాలంలో మనం ఏ రీతిగా ఉండాలి అన్న విషయాన్ని దేవుడు మనతోటి ఏం మాట్లాడబోతున్నాడో మనం జాగ్రత్తగా పరిశీలించవలసిన వారముగా ఉంటున్నాం ప్రియులారా. ఈ దినము యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయాన్ని తీసి ముందు పెట్టుకోండి. ఈ 10వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో ఇక్కడ నాకు ఏ మాట స్కిప్ అవుదామన్నా కూడా నాకు చేత కావట్లా, అన్నీ అవసరం అనిపిస్తున్నాయి ప్రియులారా. అధ్యాయాన్ని మీరు జాగ్రత్తగా 1కి 2 సార్లు 3 సార్లు మీరు చదువుకున్నట్లయితే ఇందులో ఎన్నో
ముఖ్యమైనటువంటి విషయాలు యేసు ప్రభువారు స్వయంగా పలికినటువంటి మాటల్ని ఇక్కడ మనం చూడగలుగుతాం ప్రియులారా. 10వ అధ్యాయము 22, 23 వచనాలు మొదటగా చూసినట్లయితే 22, 23 ఆలయ ప్రతిష్ఠిత పండుగ యెరూషలేములో జరుగుచుండెను. ఏం జరుగుతుందండి? ఆలయ ఇప్పుడు మనం ఏం జరుపుకుంటున్నాం? ఆలయ ప్రతిష్ఠిత పండుగ జరుపుకుంటున్నాం. ఆ పండుగలోకి ఎవరొచ్చారు అంటే యేసు ప్రభువారు. ఇంకా ముందు కిందకి చదివినట్లయితే యేసు ప్రభువారు ఆలయ ప్రతిష్ఠిత పండుగకు అటెండ్ అయ్యారు. హల్లెలూయా. అంటే ప్రతిష్ఠిత పండగలకి యేసయ్య వస్తారన్నమాట. ఓకే, మరి ఇప్పుడు మనం ప్రతిష్ఠిత పండుగ జరుపుకుంటున్నాం కదా, వచ్చారా యేసయ్య? ఆమేన్. ఆయన మన మధ్యలోకి వచ్చారు, మన మధ్యలో ఉన్నారు అన్నవాళ్ళు దేవుని నామానికి ఒకసారి మహిమ కలుగునట్టుగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఇంకా స్పెషల్ ఏంటంటే ఆ కింద మాట ఏముందంటే అది ఏం కాలము? శీతాకాలం అంట. ఇదేం కాలం? కరెక్ట్గా మ్యాచ్ అయింది కదా. వెరీ బ్లెస్డ్ డే కదండి. అది శీతాకాలం. ఇప్పుడు కూడా మనం శీతాకాలంలో ఉన్నాం. అది ఆలయ ప్రతిష్ఠిత పండుగ. మనం కూడా పండుగ చేసుకుంటున్నాం. ఆ పండుగకి యేసయ్య వెళ్ళారు. ఇప్పుడు మన మధ్య కూడా యేసయ్య కరెక్ట్గా మ్యాచ్ అయింది కదా మనకి. ఈ 10వ అధ్యాయం అంతా మ్యాచ్ అవుతుంది మనకి కదా. అయితే ఇక్కడ యేసు ప్రభువారు ఆలయ ప్రతిష్ఠిత పండుగ అటెండ్ అయ్యి ఆయన ఏం చెప్పారు అన్న మాటని మనం కొద్దిగా ధ్యానం చేద్దాం మనం. 27వ వచనానికి వచ్చినట్లయితే 27వ వచనంలో నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమనిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరించడు, వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరించలేడు. ఇక్కడ మనం ఈ 10వ అధ్యాయం స్టార్టింగ్లో చూసినట్లయితే గొర్రెల ద్వారము, గొర్రెల కాపరి, ఈ అధ్యాయం అంతా కూడా మనకి గొర్రెలకు సంబంధించినటువంటి ఆ సబ్జెక్ట్ ఉంటుంది ప్రియులారా. దాన్ని బేస్ చేసుకుని యేసయ్య ఏమంటారంటే నేను గొర్రెల కాపరిని, మీరు గొర్రెలు, నేను కాపరిని, మీరు నా కాపుదల్లో ఉన్నారు. ఈ రీతిగా చెప్పుకుంటూ వస్తూ 3వ వచనంలో నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, అతనికి ద్వారపాలకుడు తలుపు తీను, గొర్రెలు అతని స్వరమును వినును. ఎవరి స్వరము అంటే గొర్రెల కాపరి స్వరాన్ని ఆ గొర్రెలు వింటాయి. 4వ వచనంలో నేను వాటికి ముందుగా నడుచుదును. బైబిల్ ముందు పెట్టుకోవాలి మీరు, 10వ అధ్యాయం ముందు పెట్టుకోవాలి. నేను అక్కడక్కడ చదువుతున్నాను. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, నేను వాటికి ముందుగా నడుస్తాను. 5వ వచనం అన్యుల స్వరము అవి ఎన్నటికి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రమును అనుసరింపవు, వాని వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోమును. అన్యుల దగ్గర నుంచి ఏం చేస్తాయంటే ఈ గొర్రెలు, దేవుని స్వరమును విన్న గొర్రెలు ఆయన స్వరాన్ని విని ఆయన్ని వెంబడిస్తాయి. మనం చూసాం కదా, వాటికి ముందుగా నడుచును. దేనికి? గొర్రెలకు ముందుగా ఎవరు నడుస్తున్నారు? గొర్రెల కాపరి. నేను గొర్రెలకు మంచి కాపరిని అన్న యేసు ప్రభువారు గొర్రెలంటే ఎవరని చెప్పాను? మనమే కదా. మన కాపరి ఎవరు? యేసు ప్రభువారు. మనం ఎవరిని వెంబడించాలి?
కాపరిని వెంబడించాలి, యేసు ప్రభు వారిని వెంబడించాలి. అయితే దురదృష్టవశాత్తు ఇక్కడ ఆ, ఇక్కడ ఆ, ఇక్కడ మనం చదువుకున్న మాటలో ఉంది, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించు, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను. 28వ వచనం ఆఖరి లైన్ చదువుతున్నాను. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరించడు, ఎవడు కూడా నా చేతిలో నుండి వాటిని అపహరించడు అన్న మాటలో మనకి ఏమర్థమవుతుందంటే, ఓహో దొంగలు కూడా ఉన్నారన్నమాట, అపహరించే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట అని మనకి ఆ మాటలో అర్థం అవుతా ఉంది కదండి. ఆ మాటను బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే, దొంగలు ఉన్నారు జాగ్రత్త అన్న మాట అర్థమవుతా ఉంది కదండి. అంటే ఈనాటి మన అంశం ఏంటి అంటే, దొంగలు ఉన్నారు జాగ్రత్త. ఓకే, అంశం గుర్తుందండి, దొంగలు ఉన్నారు జాగ్రత్త. తెలుసా అండి దొంగలు? ఎవరికన్నా దొంగలు తెలుసా? తెలీదు. ఎందుకంటే మెళ్ళ బోర్డు వేసుకుంటాడా నేను దొంగని అని? వేసుకోడు కదా, తెలీదు. మనలాగానే ఉంటారు కదండి, మనలాగానే ఉంటారు, మనలో కలిసిపోతారు. దొంగలను గుర్తుపట్టలేము మనం కదండి, గుర్తుపట్టలేము. ఒకసారి నేను మా అక్క వాళ్ళ ఇంటికి ఏలూరులో ఉన్నప్పుడు వెళ్తే సైకిల్ బయట పెట్టుందండి. ఆ సైకిల్ ఎవరో వేసిపోతుంటే ఆ ఇంటి వానరు ఆ సైకిల్ గల అతను చూసి దొంగ అని అరుస్తూ ఉన్నాడు. పాపం ఆ దొంగను పట్టుకోవటానికి వెనక్కి ఇంకా చాలామంది సైకిళ్ళు వేసుకుని పరిగెత్తుతూ ఉన్నారు. అక్కడ తమాషా ఏంటంటే, ఆ దొంగ కూడా దొంగ అని పరిగెత్తుతున్నాడు సైకిల్ తొక్కుంటా. వాడిని ఎవరు పట్టుకుంటారు? అతను కూడా దొంగను పట్టుకోవడానికి వెళ్తున్నాడు అనుకుంటున్నారు, కానీ దొంగ అనుకోవట్లా. అలాగే దొంగను మనం గుర్తించలేమండి, దొంగను మనం గుర్తించలేం. అయితే ఇక్కడ దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, నా గొర్రెలకి నా స్వరం తెలుసు. ఇప్పుడు ఎంతమందిలో ఉన్నా కూడా అమ్మ పిలిస్తే అమ్మ స్వరం మనకు తెలుసు కదండి. కాబట్టి అమ్మ పిలిస్తే వెళ్తాం మనం, అంతేగాని ఎవరన్నా పిలిస్తే వెళ్తారా పిల్లలు? వెళ్ళరు. అంటే అమ్మ స్వరం మనకు తెలుసు, నీ భార్య స్వరం నీకు తెలుసు, నీ భర్తని స్వరం నీకు తెలుసు. గేటు దగ్గర ఉండి డోర్ కొట్టినప్పుడు ఎవరు అంటే నేనే అంటే నువ్వంటే ఎవరు అనరు కదండి. ఆ స్వరం తెలుసు కాబట్టి ఆ తలుపు తీస్తారు, భార్య తీస్తుంది. అలాగే పిల్లలు తల్లిదండ్రుల స్వరాన్ని గుర్తుపడతారు. అలాగా గుర్తుపట్టే అంతగా అటాచ్మెంట్ ఉన్నప్పుడు మాత్రమే ఆ స్వరాన్ని మనము గుర్తుపట్టగలుగుతాం. లేకపోతే దొంగలను గుర్తుపట్టలేము. ఇక్కడ ఈ దొంగలు ఏం చేస్తారు? ఈ దొంగలంటే ఎవరు? ఏం చేస్తారు వాళ్ళు అంటే, మన ఇంటికి వచ్చిన దొంగలు మన ఇంట్లో ఉన్నవి దోచుకెళ్తారేమో, కానీ మన ఆత్మీయ జీవితంలో ఈ దొంగలు విషయంలో మనం ఏ రీతిగా జాగ్రత్తగా ఉండాలి అంటే, ఒక 3-4 విషయాలు మాత్రమే నేను చెప్పి నేను త్వరగా ముందుకెళ్తాను ప్రియులారా. దొంగ ఎందుకు వస్తాడు అంటే 10:27-29 వరకు చూసినట్లయితే, దొంగతనాన్ని చేయటానికి, హత్య చేయటానికి మాత్రమే వస్తాడు. అంతేగాని మీ ఇంట్లో మీకు బిర్యానీ తెచ్చి ఇంట్లో పెట్టి వెళ్ళిపోతాడండి దొంగ వచ్చి? ఎంత మంచి దొంగ అయినా కూడా మీ ఇంట్లో ఉన్న ఎత్తుకెళ్ళటానికి వస్తాడు, కానీ మీకేమైనా ఇచ్చిపోవటానికి వస్తాడండి? ఇచ్చిపోవటానికి వస్తే దొంగ ఎందుకు అవుతాడు? దొరవుతాడు కదా, మన చుట్టం అవుతాడు. కాబట్టి దొంగ దేనికి వస్తాడు అంటే, దొంగతనం చేయటానికి, నాశనం చేయటానికి వస్తాడు. లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనంలో చూసినట్లయితే, లూకా సువార్తలోకి ఒకసారి వెళ్దామండి. తీసి ముందు పెట్టుకోండి, నేను అంతా చదివించును. లూకా సువార్త 10వ అధ్యాయము. ఇక్కడ ఒక బాటసారి కనబడతా ఉన్నాడండి, ఒక బాటసారి కనబడతా ఉన్నాడు. ఇతను ఏం చేస్తున్నాడంటే, యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారు
ఈ ఉపమానాన్ని చెప్పారనమాట. 10వ అధ్యాయాన్ని మనం 30వ వచనం నుంచి మనకి కనిపిస్తుంది. 30 నుంచి 37 వరకు తీసి ముందు పెట్టుకోండి. అక్కడ ఏముందంటే, ఒక బాటసారి ఉన్నాడు. ఇతను యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అయితే ప్రయాణం చేస్తున్న సమయంలో ఇతడు దొంగల చేతిలో చిక్కాడు. ఆ దొంగలు ఏం చేశారు అంటే, అతన్ని కొట్టి కొర ప్రాణంతో విడిచిపెట్టి, బహుశా చచ్చిపోయాడు అనుకున్నారేమో. వాళ్ళు ఏం చేశారు అంటే, అతన్ని ఏం దోచుకున్నారమ్మా అక్కడమ్మా? ఏం దోచుకున్నారు? వారు అతని బట్టలు దోచుకొనిరి. ఇంకా చాలమ్మా. వారు అతని బట్టలు దోచుకొనిరి. బట్టలు దోచుకొనిరి అంటే, బట్టలు అంటే దేనికి సాదృశ్యం అంటే మన జీవితానికి సాదృశ్యం. నేను చాలా నిదానంగా స్పష్టంగా చెప్తున్నాను. రాసుకుంటే రాసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ రాసుకుంటే ఇంకా మంచిది కదండి. అతని బట్టలు దోచుకున్నారు. ఏంటి ఆ బట్టలు అంటే, బట్టలు దేనికి సాదృశ్యం అంటే బ్రతుకుకు సాదృశ్యం, జీవితానికి సాదృశ్యం ప్రియులారా. అంటే ఈ దొంగలు దేన్ని దోచుకున్నారు? ఈ యొక్క బాటసారి దగ్గర ఏమి దోచుకున్నారు అంటే, ఇతని జీవితం, ఇతని ప్రవర్తన, ఇతని అతని నైతిక జీవిత విధానం దోచుకోబడింది ప్రియులారా. అంటే అతను ఎందుకు ఆ రీతిగా దొంగల చేతిలో చిక్కాడు అంటే, ఎందుకు చిక్కాడు అంటే, మనం ఎందుకు చిక్కుతాము అంటే, ఆ దొంగకి, ఆ దోచుకునే వాళ్ళకి మనం ఎందుకు చిక్కుతాము అంటే, అతడు యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళుచుండెను అన్న మాట ఉంది కదండి. యెరూషలేము పైనుంది, యెరికో ఎక్కడుంది? దిగువ ప్రాంతంలో ఉంది ప్రియులారా. అంటే యెరూషలేము అంటే దేవుని మందిరం, దేవుని సన్నిధి ఉన్నటువంటి స్థలం. ఇతడేం చేస్తున్నాడంటే, దేవుని సన్నిధిలోంచి దిగజారిపోతున్నాడు. అర్థమైంది కదా? ఎప్పుడు దొంగలు నిన్ను దోచుకుంటారు అంటే, నీవు దేవునిలో నుండి జారిపోతున్నప్పుడు నిన్ను దోచుకుంటారు, నీ బ్రతుకును దోచుకుంటారు. నీ ప్రవర్తన క్రమక్రమంగా నీవు నేను తగ్గించుకుంటా వచ్చాను. ఇంతకుముందు ఎక్కువ తాగేవాడిని, ఇప్పుడు తక్కువ తాగుతున్నాను. ఇంతకుముందు చాలా కాల్చేవాడిని, ఇప్పుడు కొంచెమే కాలుస్తున్నాను. ఇంతకుముందు ఎక్కువ టైం ఫోన్ చూసేవాడిని, సీరియల్స్ చూసేవాళ్ళము, తర్వాత ఈ టీవీ చూసేవాళ్ళు, ఇప్పుడు తక్కువ అని గ్రాడ్యువల్గా దిగజారిపోయినటువంటి పరిస్థితిలో ఎవరైతే ఉన్నారో, ఇది ఎందుకు జరుగుతుంది నీ జీవితంలో అంటే, నిన్ను అపవాది, సాతాను, దొంగ దోచుకుంటూ ఉన్నాడు ప్రియులారా. ఈ యొక్క బట్టలు అన్నది దేనికి సాదృశ్యం అంటే మన జీవిత విధానానికి సాదృశ్యం. ఆ బట్టలు, అందుకే హోషేయ గ్రంథంలో ఉంటుంది, యెహోషువ మలిన వస్త్రములు గలవాడై దేవుని సముఖంలో నిలవబడ్డప్పుడు అపవాది ఫిర్యాది అతని కుడి ప్రక్క నిలిచి, ఇతను ఇంత మురికితోటి ఉన్నాడు, ఇతని బ్రతుకింత చండాలంగా ఉంటే ఇతన్ని నీ సన్నిధికి ఎలా రాణిస్తావని అపవాది అతని మీద నేరాలు మోపుతాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఆ దూతను పంపించి ఆ మలిన వస్త్రాలు తీసేసి అతనికి ప్రశస్త వస్త్రాలు, ఈ వస్త్రము అంటే బ్రతుకు అని చెప్పటం కోసం నేను ఈ యొక్క విషయాన్ని కూడా మేము జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి దేవుడు మన ఆ యొక్క జీవితాన్ని మార్చటానికి ఆయన అంటున్నాడు, నా గొర్రెలు అయితే నా స్వరాన్ని వింటాయి,
నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, నన్నే వెంబడిస్తాయి. దేవుడు ఏం చెప్పాడు ఈ బాటసారికి? యెరూషలేం అంటే దేవుని సన్నిధిలో ఉన్నత స్థితిలో ఉండాలని దేవుడు ఆశపడ్డాడు. అతన్ని ఉన్నత స్థితిలో పెడితే ఇతడు దిగజారిపోయే స్థితిలోకి వచ్చాడు, దొంగల చేతిలో చిక్కాడు. ప్రియులారా, రెండవ విషయం ఏమిటి అంటే, రెండవ విషయం దినవృత్తాంతముల మొదటి గ్రంథం 10వ అధ్యాయము 8-9 వచనాలు చూసినట్లయితే, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 10వ అధ్యాయంలో మనం అక్కడ ఏం చూస్తామంటే, సౌలు ఒక యుద్ధంలోకి వెళ్ళి అక్కడ అతను ఓడిపోయే పరిస్థితుల్లో, సౌలు ఓడిపోతున్నటువంటి పరిస్థితుల్లో అతన్ని 10వ అధ్యాయము 8-9 వచనాలు. 8-9 వచనాలు. దినవృత్తాంతం మొదటి గ్రంథం 8వ వచనం చూసినట్లయితే, ఫిలిస్తీయులు మరునాడు వచ్చి వారు సౌలును అతని కుమారులను గిల్బోవ పర్వతమందు చచ్చి పడి ఉండుట చూచి అతని కవచమును దోచుకొని అతని తలను అతని ఆయుధములను తీసుకొని వెళ్ళిపోయారు. ఏం దోచుకున్నారు ఇక్కడ? కవచము దోచుకున్నారు. ఇక్కడ కవచము అంటే మనం కప్పుకునేది కదండి, కప్పుకునేది. ఇప్పుడు అంటే అతని పైన దేని చేత అయితే కప్పబడి ఉన్నాడో, యుద్ధ భూమిలో దేనితోటి రక్షించబడాలని, ఇప్పుడు బాణాలు వేసినప్పుడు కానీ కొట్టినప్పుడు కానీ ఏదైతే కాపాడుతుందో దాన్ని దోచుకున్నారు ప్రియులారా. అంటే ప్రొటెక్షన్ పోయింది అక్కడ. మనల్ని కాపాడాల్సినటువంటి ప్రొటెక్షను, ఆ ప్రొటెక్షన్ని దేవుడు దొంగలు దోచుకున్నారు. అంటే దేవుడు మనకి నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును అని జకరియా గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది. అంటే మన చుట్టూ దేవుడు అగ్ని ప్రాకారముగా ఉన్నాడు, అంటే మనకు కవచముగా ఉన్నాడు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును కదా, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఈ రీతిగా ఉన్నటువంటి ప్రొటెక్షన్ని దొంగలు దోచుకుంటున్నారు, నీ కవచాన్ని దోచుకుంటున్నారు ప్రియులారా. అలాగా కవచము దోచుకొనబడిన తర్వాత ఆ సౌలు యొక్క జీవితం ఏమైంది అంటే, అతను చచ్చిపడి, అదంతా మనకు తెలుసు, చచ్చిపడిన తర్వాత అతను తల తీసుకెళ్ళి ఆ బేత్షాను అన్న పట్టణపు గోడకు తగిలిచ్చారంటండి. ఈయన ఇశ్రాయేలీల 12 గోత్రాలకి రాజైనటువంటి మొట్టమొదటి రాజైనటువంటి సౌలు తల తెగవేయబడి ఆ బేత్షాను పట్టణపు గోడకి ఒక శీల కొట్టి, ఆ శీలకి ఈయన తలకాయ తీసుకెళ్ళి తాడుగట్టి తగిలిచ్చారంటండి. అంటే ఆ కవచం కోల్పోయిన తర్వాత అతని పరిస్థితి ఎలా ఉందో చెప్తున్నాను నేను. అతని ఆయుధాలు తీసుకెళ్ళి దాగోను దేవత గుడిలో పెట్టారండి. ఫిలిస్తీన్ల దేశంలో దాగోను దేవత గుడిలో పెట్టారు. ఆ దాగోను దేవత గుడి తలుపులు మూసేశారు, మళ్ళీ ఎప్పుడు తీయట్లేదు. ఎందుకు అంటే, ఒకప్పుడు దేవుని మందస్సాన్ని తీసుకెళ్ళి ఆ దాగోను గుడిలో పెట్టినప్పుడు యుద్ధ సమయంలో ఆ దాగోను దేవత ఆ మందస్సం ముందు కాళ్ళు చేతులు తెగవేయబడి బోళ్ళ పడిపోయి ఉంటుంది అనమాట. అందుకని అప్పటి నుంచి కూడా ఆ దాగోను దేవత గుడి తలుపులు మూసేసి ఇంకెప్పుడు తీసేవాళ్ళు కాదు. ఎప్పుడు తీశారు అంటే, ఈ యొక్క సౌలు యొక్క ఆయుధాలు అందులో పెట్టడానికి అప్పుడు తీశారు తలుపులు. అంటే ఇతని దుస్థితిని గురించి నేను చెప్పడానికి విషయాలు మాట్లాడుతూ ఉన్నాను. అంటే ఎప్పుడైతే ఆ కవచాన్ని, దేవుడిచ్చినటువంటి ఆ ప్రొటెక్షన్ని ఎప్పుడైతే కోల్పోతామో,
దుస్థితి ఆ రీతిగా ఉంటుంది ప్రియులారా. శత్రువుల చేతిలో చిక్కినటువంటి సౌలు ఆ రీతిగా భయంకరమైనటువంటి మరణాన్ని పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇంకొక విషయాన్ని మాత్రమే నేను చెప్తానండి. పరమగీతములు 5వ అధ్యాయము 7వ వచనములో ఇక్కడ కూడా షూలమ్మితి చెప్తుంది. పరమగీతములు 5వ అధ్యాయము 7వ వచనములో షూలమ్మితి అంటుంది, ప్రాకారం మీద కావలివారు 7:17 ప్రాకారం మీద కావలివారు నా పై వస్త్రమును దొంగిలించిరి, నా పై వస్త్రమును దొంగిలించిరి. ఈ షూలమ్మితి చెప్తూ ఉంది, నేను అలాగా వెళ్తూ ఉంటే రాజమార్గం గుండా నడుస్తూ ఉంటే వాళ్ళు నన్ను పట్టుకుని నా పై వస్త్రమును దొంగిలించిరి. అంటే వస్త్రము అంటే దేనికి సాదృశ్యం అని చెప్పాను? మన బ్రతుకుకి అంటే ఎందుకమ్మా నీ వస్త్రాన్ని వాళ్ళు దోచుకున్నారు అంటే ఆ పైన మనం చూస్తే తెలుస్తుంది. అక్కడంట తన ప్రియుడు నిలబడి ఆ వాకిలి బయట నిలబడి, ఈమెమో తలుపేసుకుని గడేసుకుని కూర్చుంది, మంచం ఎక్కి పడుకుందంట. పడుకుంటే తన ప్రియుడు అంటే యేసు ప్రభు వారికి సాదృశ్యం, షూలమ్మితి అంటే సంఘానికి సాదృశ్యం. కాబట్టి ఆ ప్రియుడు ఆ డోర్కి బయట నిలబడి అంటున్నాడు, అమ్మా నేను ఎంతసేపటి నుంచి నీ కోసం వెయిట్ చేస్తున్నాను, నువ్వు తలుపు తీస్తే నేను లోపలికి వద్దామనుకుంటున్నాను, తలుపు తీ. ఎంతసేపటి నుంచి ఉన్నాను అంటే నా తల మంచుకి తడిసిపోయింది, నా తల మంచుకు తడిసిపోయింది. ఎంత మృదువైన మాటలతో పిలుస్తున్నాడంటే, నా సహోదరి, నా ప్రియురాల, నా పావురమా, నా నిష్కలంకురాల ఆలకింపు, నా తల మంచుకు తడిచినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి, నాకు తలుపు తీ అని దేవుడు నీ హృదయపు వాకిట నిలబడి ఆయన పిలుస్తూ ఉంటే ఈవిడ అంటుంది, నేను ఆల్రెడీ తలుపేసేసుకున్నాను, నేను లేచొచ్చి తలుపు తీసే అంత ఓపిక నాకు లేదు, నేను లేచి వచ్చి తలుపు తీసి అంటే ఇక్కడ ఏం కనపడుతుంది అంటే ఈమెలో ఉన్నటువంటి నిర్లక్ష్యం కనపడతా ఉంది ప్రియులారు. ఎందుకు తన వస్త్రాన్ని దోచుకున్నారు అంటే ఈమెలో ఏమున్నది అంటే నిర్లక్ష్యం ఉన్నది. ప్రియుడొచ్చి తలుపు కొడుతూ ఉంటే ఆ ప్రియుడికి తలుపు తీయటానికి ఈమె లెయ్యట్లేదు. అంటే నిర్లక్ష్యముతో కూడినటువంటి జీవితం నీలోకి వచ్చినట్లయితే నిన్ను దొంగలు దోచుకుంటారు. నిర్లక్ష్యం, సోమరితనం, నిద్రబోతుతనం, తిండిబోతుతనం, త్రాగుబోతుతనం, ఇంకా అనవసరమైనటువంటి విషయాలకి నీ జీవితాన్ని వెచ్చించే స్థితిలోనికి వెళ్ళినట్లయితే శత్రువు నీ వస్త్రాన్ని దోచుకుంటాడు. దొంగలున్నారు, జాగ్రత్త. నీ జీవితాన్ని క్రమంగా నువ్వు జారిపోవటానికి అవకాశం ఉన్నది ప్రియులారా. సాతాను ఎవరిని మింగాలా అని గర్జించు సింహములాగా ఎదురు చూస్తూ తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. ఈ షూలమ్మితి అంటుంది, నా వస్త్రాన్ని, నా పై వస్త్రమును దొంగిలించిరి. యెరూషలేము కుమార్తెలారా, అప్పుడు మెలకు వచ్చింది ఆమెకి. చూసి ఆ ప్రియుడు దాటిపోయాడు. ప్రియులారా, ఈ మాట మనల్ని దేని హెచ్చరిస్తుంది అంటే, నీకు సమయం ఉండగానే ఆయన పిలిచినప్పుడే నువ్వు ఆయన దగ్గరికి రాకపోయినట్లయితే, ఆయన నిన్ను దాటిపోయినట్లయితే నువ్వు ఆయన్ని మరలా తిరిగి కనుగొనలేవు. ఈ స్త్రీ ఏం చేసింది అంటే, ఈ స్త్రీ అంటే సంఘానికి సాదృశ్యం. సంఘము అంటే మనమే అని నేను జ్ఞాపకం చేశాను. ఈమెం చేసిందంటే ఆయన దాటిపోయిన తర్వాత అప్పుడు రోడ్ల మీద పడింది. 10 మంది కన్యకల కథ కూడా అంతే కదండి.
ఆల్రెడీ ప్రియుడు వచ్చిన తర్వాత మాకు నూనె కావాలని రోడ్ల మీద పడ్డారు కదండి. వాళ్ళు బుద్ధి లేని కన్యకలని మనం పెద్ద ఏదో బుద్ధి ఉన్నట్టుగా మాట్లాడుతుంటాం కదండి. కాబట్టి దేవుడు ఈ రాత్రి నీకు అవకాశం ఇస్తున్నాడు. ఏంటి అంటే ఆయన నిన్ను దాటిపోకముందే, ఆయన నీకు సమీపంలో ఉండగానే, నీకు ద్వారము తెరవబడి ఉండగానే ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేసినట్లయితే నీ జీవితాన్ని శత్రువు దోచుకుంటాడు. ఆయన సన్నిధిని నువ్వు నిద్రపోతుతనంతో పోగొట్టుకున్నట్లయితే, ఆయనకి ఇవ్వాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సమయాన్ని ఆయనకు ఇవ్వకుండా నువ్వు క్రమక్రమంగా జారిపోతున్నట్లయితే ప్రియులారా, శత్రువు నిన్ను దోచుకోవటానికి అవకాశం ఉన్నది. నీ వస్త్రాన్ని అప్పుడు ఆమె రోడ్ల మీద తిరుగుతూ ఉంటే అప్పుడు జరిగినటువంటి పరిస్థితి ఇది. దేవుడు నీ ముందు సమయాన్ని ఉంచినప్పుడే, దేవుని కృప నిన్ను దాటిపోకముందే ప్రియులారా మనం దేవుణ్ణి వెతకవలసిన వారిగా ఉంటున్నాము. నువ్వు నీ కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిని గౌరవించాలి, ప్రేమించాలి. ఎంతమంది కుటుంబాల్లో కుటుంబ ఆరాధన జరుగుతుందండి? ఎంతమంది కుటుంబాల్లో 3 పూట్ల తింటున్నారండి? చాలా సిగ్గుపడాల్సిన విషయం. కుటుంబారాధన లేకపోతే, కుటుంబం అంతా కలిసి ప్రార్థించకపోయినట్లయితే కుటుంబం కలిసి ఉండలేదండి. నీ పిల్లల్ని మాట వినరు. ఎందుకు వింటలేదని ఏడవక, అది నీ చేతుల్లోనే ఉంది. కూర్చోబెట్టుకుని ప్రార్థనలో నేర్పించండి. బాల్యం నుంచి నేర్పించాలి. బాల్యం నుంచి నేర్పించకపోతే పెద్ద అయినప్పుడు నీ చేతులు దాటిపోయిన తర్వాత నువ్వేందో అంటా చూడండి, చేతులు కాలిన తర్వాత కుటుంబ ఆరాధన ఉండాలండి. ఈ నూతన సంవత్సరంలో అన్న అలాంటి తీర్మానం, మా ఆయన రాడండి మేము కూర్చుంటే నువ్వే కూర్చో, పిల్లలు రారండి నువ్వే కూర్చో, వచ్చిన వాళ్ళే కూర్చోబెట్టుకో. ఒక్క 10 నిమిషాలంటే వస్తారు ఎవరైనా కూడా. ఒక 10 నిమిషాలంటే ఒక 2 వచనాలు పాడుకోండి, ఒక చిన్న వాక్యం చదువుకోండి, రోజుకొకళ్ళు ప్రార్థన చేయండి. అలా స్టార్ట్ చేయండి. ఆ 10 నిమిషాల ప్రార్థనా సమయం అరగంట, 30 గంట ఆ రీతిగా పెంచుకుంటూ పోవటానికి అవకాశం ఉంటుంది. మీకు చేతులెత్తి నమస్కరించి చెప్తున్నాను, కుటుంబంలో కుటుంబ ఆరాధన తప్పనిసరిగా ఉండాలి ప్రియులారా. ఈ యొక్క 30 సంవత్సరాల వార్షికోత్సవ పండుగ జరుపుకుంటున్న మనలో ఏం ఎదుగుదల ఉంది? ఎంత నిర్లక్ష్యంగా ఉన్నావో అర్థమవుతుందా నీకు? ఎంత సోమరిపోతుగా ఉన్నావో అర్థమవుతుందా? దేవుని వాక్యం ఏకాంత ప్రార్థన ఎంతమందికి ఉంది? హల్లెలూయా హల్లెలూయా. మిగిలినోళ్ళు అంటే ఒక్కళ్ళు ప్రార్థన చేసుకోరా? ప్రార్థన చేసుకోకపోతే దేవుని కాపుదల ఎలా ఉంటుందండి? బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకోరా? ఎంతమంది వాక్యం చదువుతున్నారు? హల్లెలూయా. వాక్యం చదివేవాళ్ళే ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన చేసేవాళ్ళే చర్చికి వస్తున్నారు కదా. అందరూ వాక్యం చదవాలండి. వాక్యం అంటే వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఈ శూలమ్మతి ఏమైపోయింది అంటే ఆమె వస్త్రాన్ని దొంగలు దాటిపోయాడు. తన ప్రియుడు దాటిపోయిన తర్వాత అప్పుడు రోడ్ల మీద పడి వెతుక్కుంటూ ఉంది. ప్రియులారా, నీకు ఆ దుస్థితి రాకముందే, నువ్వు సౌలులాగా కాకముందే నీ వస్త్రాన్ని, నీ యొక్క కవచాన్ని నువ్వు కాపాడుకోవాలి అని ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి సమయంలో మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనం చాలా అలర్ట్గా ఉండాలండి. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 28 నుంచి 30 వరకు చూసినట్లయితే అపోస్తుడైనటువంటి పౌలు చెప్తూ ఉన్నాడు, మిలేతులో ఉండి ఎఫెసు సంఘస్థలు పిలిపించుకొని వాళ్ళతో అంటున్నాడు, క్రూరమైన తోడేళ్ళు మీలోనే బయలుదేరుతారు. ఎక్కడి నుంచో బయట నుంచి రారు. వీళ్ళు గొర్రె చర్మము కప్పుకున్న, పైకేమో గొర్రెలాగా కనపడతారు, లోపల క్రూరమైన తోడేళ్ళు. దొంగలు ఉన్నారు, జాగ్రత్త.
ఈ తోడేళ్లను మనం గుర్తుపట్టాలి అంటే మన కాపరి స్వరాన్ని మనం గుర్తుపట్టగలగాలి. మీ కాపరి స్వరం మీరు ఎరుగుదురా? 30 సంవత్సరాల నుంచి ఈ స్థలంలో కాపరి పని చేస్తున్నాడు. 3 తరాల నుంచి ఈ స్థలంలో సంతోష్ పాస్టర్ గారు పరిచర్య చేస్తూ ఉన్నారు. ప్రియులారా, వారి 3 తరాలు, పాస్టర్ గారి తరం, వారి కుమారుల తరం, వారి మనమల తరం మన మధ్య వారు పరిచర్య చేస్తూ ఉన్నారు. కాపరిని వెంబడించగలుగుతున్నారా? తోడేళ్ళు ఈడ్చుకుపోతాయంట. తోడేళ్ళు ఏం చేస్తాయి? ఈడ్చుకుపోతాయి. అంటే ఏర్పరచబడిన వారిని సహితము ఈడ్చుకొని పోయే తోడేళ్ళు ఉన్నారు, జాగ్రత్త. దొంగలున్నారు, జాగ్రత్త. అందరి స్వరం వినబాకండి. కాపరి మందకి మాదిరిగా ఉండాలి, మందకు మాదిరిగా ఉండాలి. అలాంటి కాపరి మాత్రమే మన కోసం చేసే ప్రార్థనలు, ఆ విత్తే వాక్యము మన హృదయాల్లో ఫలిస్తుంది. ప్రియులారా, మందకు మాదిరిగా లేకుండా నేను తాగుతాను, నీకు కూడా కాస్త పోపిస్తాను రా అంటే వెంబడించే గొర్రెలు ఉన్నాయి. అవి నశించిపోయే గొర్రెలు. ప్రియులారా, ఈడ్చుకొని పోయే తోడేళ్ళు మన మధ్యలోనే బయలుదేరుతారు. ఎక్కడి నుంచో బయట నుంచి రారంట. ఎందుకు అంటే మన మధ్యలోనే బయలుదేరుతారు. ఆ మాట మనం అపొస్తలుల కార్యముల గ్రంథం 28 నుంచి 30 వరకు మీరు రాసుకుని తర్వాత చూసుకోండి. క్రూరమైన తోడేళ్ళు ఉన్నాయి ప్రియులారా. అయితే మత్తయి సువార్త 7వ అధ్యాయం 15-16 వచనాల్లో గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్లను గురించి స్వయాన యేసు ప్రభువారే చెప్పారు. అందరి మాటలు వినకూడదండి. మనం ఏదంటే అది వినకూడదు కదా. దురద చెవులంట మనకి. ఎవరు కమ్మగా మాట్లాడతారో, వంచనతో కూడినటువంటి మాటలు మాట్లాడి అనేకులని తప్పుదారి పట్టించే కాపరులను మనం వెంబడించకూడదు ప్రియులారా. కాపరులను మనము వెంబడించకూడదు. ఆ మాట మీకా గ్రంథంలో చాలా స్పష్టంగా ఉంటుందండి. మీకా గ్రంథంలో ఆ మాట చాలా స్పష్టంగా ఉంటుంది. 2వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుతున్నాను. 2:9 మీకా 764 పేజీ. వారికి ఇష్టమైన ఇండ్లలో నుండి నా జనుల యొక్క స్త్రీలను మీరు వెళ్ళగొట్టుదురు. వారి బిడ్డల యొద్ద నుండి నేనిచ్చిన ఘనతను ఎన్నడూను లేకుండా మీరు ఎత్తుకొని పోవుదురు. ఈ దేశము మీ విశ్రాంతి స్థలము కాదు. వాళ్ళు ఏమంటారు అంటే, మీ పిల్లలకున్నటువంటి ఘనతని వాళ్ళు దొంగిలించారు. స్త్రీలను కూడా అలౌ చేయట్లేదంట. ఈ దేశము మీకు విశ్రాంతి స్థలం అంటే మీరు ఇక్కడ ఉండకూడదు, మీరు లేచి వెళ్ళిపోండి అని తరుముతారంట. తరిమిన తర్వాత ఏమవుతుంది అంటే, వ్యర్థమైన మాటలు 11వ వచనం వ్యర్థమైన మాటలు పలుకుచు అబద్ధికుడై ద్రాక్షారసమును బట్టి మద్యమును బట్టి నేను మీకు ఉపన్యాసము చేయుదునని అబద్ధము చెప్పుచు ఒకడు వచ్చినేడల వాడే ఈ జనులకు ప్రవక్త అగును. దేన్ని బట్టి వస్తాడంట? వ్యర్థమైన మాటలు చెప్తూ అబద్ధికుడై నేను తాగుతాను, మీకు కూడా పోపిస్తాను, మీరు రండి అని ఉపన్యాసము చేసి అబద్ధాలు చెప్పే వాడు ఒకడు బయలుదేరుతాడంట. చెప్పారు కదా, ఇక్కడ లూకాసు వార్తలో చూసాం మనం. మత్తయి సువార్తలో 7:15-16 వచనాల్లో గొర్రె చర్మంతో కప్పుకున్న తోడేళ్ళు వీళ్ళొచ్చి నేను ఉపన్యాసం చేస్తాను అని వచ్చినట్లయితే ఈ గొర్రెలు ఏం చేస్తాయంటే అతన్ని వెంబడిస్తాయంట.
ఎందుకు అంటే వాటికి కాపరి స్వరం తెలియదు కాబట్టి అన్యుని వెంబడిస్తాయి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో చూస్తాం, నా గొర్రెలు అన్యుని వెంబడించవు. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తూ ఉంది, ద్రాక్షారసమును బట్టి మద్యమును బట్టి వాళ్ళు ఉపన్యాసం చేస్తారంట. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తూ ఉంది. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 21వ వచనములో, ఏ యాజకుడును ద్రాక్షారసం పానము చేయకూడదు. యెహెజ్కేలు 44:21 వచనం. 44:21 ఏముంది అక్కడ? ఏ యాజకుడును ద్రాక్షారసము, మరి ద్రాక్షారసము తాగి నేను తాగుతాను మీకు తాపిస్తాను అన్నవాళ్ళు ఎలా చెప్తున్నారో వీళ్ళెలా వింటున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాదండి. దేవుని పరిచర్య చేసేవాళ్ళు ప్రతిష్ఠిత జనాంగంగా ఉండాలి, మాదిరిగా ఉండాలి. తల్లి ఉందంటే తల్లి తండ్రి బిడ్డలకు మాదిరికరంగా ఉండాలి. నువ్వు ప్రార్థన చేసుకుంటే నీ పిల్లలు ప్రార్థన చేసుకుంటారు. నువ్వు వాక్యం చదువుకుంటుంటే పిల్లలు వాక్యం చదువుకోవటానికి అలవాటు పడతారు. అంతేగాని నువ్వు టీవీ చూస్తా పిల్లల్ని వాక్యం చదువుకోండి అంటే వాళ్ళు నీకంటే ఫాస్ట్గా ఉన్నారు. ఇప్పుడు పిల్లలు చాలా ఫాస్ట్ కదండి, నీకంటే 4 ఆకులు ఎక్కువే చదువుతారు. కాబట్టి అది కాదు. తల్లిదండ్రులు పిల్లలకు మాదిరిగా ఉండాలి, కాపరి సంఘానికి మాదిరిగా ఉండాలి. ప్రతిష్ఠితమైనటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగినటువంటి కాపరిగా ఉండాలి. ఆ కాపరి గొర్రెల్ని నడిపించాలి. ప్రియులారా, ఆమోసు గ్రంథం ఇటీవల గత దినము నేను ఆమోసు గ్రంథాన్ని చదువుతూ ఉంటే ఈనాటి సమాజానికి, ఈనాటి సంఘానికి ఎంత చక్కగా సరిపోతా ఉందో రండి. సిగ్గుమాలిన జనులారా కూడిరండి, సమయం గతించిపోతూ ఉంది, ఇంకెంతకాలం మీరు వీటి వ్యర్థమైన వాటిని అనుసరిస్తారు అని ఆమోసు చాలా కఠినమైనటువంటి పదాలు, అవన్నీ నాకు చదవటానికి సమయం లేదండి. కాబట్టి ప్రియులారా, మనం మన కాపరి స్వరాన్ని, మన కాపరి అయినటువంటి యేసు ప్రభు వారి స్వరాన్ని మనము ఎరిగి ఉండాలి. ప్రియులారా, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో అంటుంది, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుతాము. ఎందుకు అంటే నీకు ఈ విషయాలు తెలిసి కూడా నువ్వు చేస్తున్నావు, ఇతరులకు బోధిస్తున్నావు అంటే నీకు మరీ కఠినమైనటువంటి తీర్పు. జాగ్రత్త. బోధకులు లేదా యాజకులు అన్నప్పుడు ఇందాక యెహెజ్కేలు 44:21లో యాజకులు ద్రాక్షారసం పానం చేయకూడదంటే మనం యాజకులు, మనం పాస్టర్స్ కాదు కాబట్టి మనకు లైసెన్స్ ఉందనుకోవాకండి కదా. యాజకులు అంటే ఎవరండి? జాగ్రత్తగా వినండి, నేను చెప్తున్నాను. యాజకులు అంటే ఎవరంటే మీరు రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలను ఎవరి గురించి చెప్పాడు దేవుడు? మనమే. ఎందుకు అంటే చీకటిలో నుండి మొదటి పేతురుపత్రికలో ఉంటుంది, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురము చేయ నిమిత్తము మీరు రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అన్న మాట మనం బైబిల్లో చూస్తాం. మనమందరం యాజకులు అండి. ఈ క్రొత్త నిబంధనలో మనమందరం కూడా దేవుణ్ణి అంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చాం. మనం నమ్మి బాప్తిస్మం పొంది రక్షించబడిన మనమందరం కూడా క్రొత్త నిబంధన యాజకులం. ప్రియులారా, ఈ దినము ఆరుగురు దేవుని మందిరములో చేర్చబట్టం, అది చాలా సంతోషకరమైనటువంటి శుభదినం. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. పరలోకంలో కూడా ఈరోజు మంచి విందు జరిగి ఉంటుంది కదండి. పరలోకంలో విందు జరుగుతుంది. లూకాసు సువార్త 15వ అధ్యాయంలో ఉంటాయి మాటలన్నీ కూడా. కాబట్టి మనం మన కాపరి యొక్క స్వరాన్ని గుర్తెరిగే వారిముగా ఉండాలి. ఈ రీతిగా మనం ఉన్నప్పుడు ప్రియులారా, అసలు ఈ మందిరము ఇంకా అయిపోయింది కదండి పాస్టర్ గారు.
ఈ మందిరం ఎక్కడెక్కడి నుంచి వచ్చింది అన్నది కూడా చెప్పాలనుకున్నాను, కానీ దేవుని చిత్తం అయితే మరోమారు మనం ఆ మాటలు షేర్ చేసుకుందాం. సమయం అయిపోయింది కాబట్టి నేను అర్ధాంతరంగా ముగిస్తున్నాను. నాకు తృప్తి లేదు, మీకు కూడా ఇంకా ఆపితే బాగుండని మీరు కూడా ఎదురు చూస్తున్నారండి. ఎంతసేపు చెప్పమంటారు? నేను రాత్రంతా చెప్తాను, మీరు వినాలే కానీ రాత్రి అంతా చెప్తాను. రేపు 10 దాకా, పొద్దున్న 10 దాకా కూర్చుంటారా? ఫుల్ నైట్ పెట్టుకుందామా? ఫుల్ నైట్ ప్రేయర్ పెట్టుకుందామా? హల్లెలూయా. ఆసక్తి కలిగి ఆమె అన్న వాళ్ళందరికీ వందనాలండి. అంతసేపు చెప్పండి. ఈ మందిరము అన్నది మొట్టమొదట ఎక్కడ ఏర్పాటైంది అంటే, మోషేకి దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని కట్టమని చెప్పాడు. అప్పుడు బెసలేలు అన్న వ్యక్తికి జ్ఞానమిచ్చి ఆ గుడారాన్ని ఏ రీతిగా కట్టాలో మోషేకి దేవుడు ఆ కొండ మీద 40 రోజులు ఉన్నాడు కదా, ఆ టైంలో ఆ కొలతలన్నీ ఇచ్చాడనమాట, ఎట్లా చేయాలి అనేది. అది మందిరం, అది దేవుడు ఏర్పాటు చేసిన మోషే కాలంలో మందిరం. తర్వాత మనకు తెలిసినట్లుగా సొలొమోను మందిరాన్ని కట్టించాడు. సొలొమోను మందిరాన్ని కట్టించాడు. ఆ టైంలో హూరాము అన్న ఆయన ఆ కావలసిన వెజల్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేయటం. రెండవది యెరూషలేములో సొలొమోను ద్వారా కట్టబడిన మందిరం. అయితే నెబుకద్నెజరు వచ్చి ఆ మందిరాన్ని కూలద్రోసినప్పుడు ప్రియులారా, మరలా తిరిగి కోరేష్ అన్నటువంటి రాజు, బబులోన్ రాజు కోరేష్ పర్మిషన్ ఇచ్చాడు, తిరిగి మీరు వెళ్ళి యెరూషలేములో మందిరాన్ని కట్టుకోండి అని. అప్పుడు జెరుబ్బాబెలు, ఎజ్రా వీళ్ళ కాలంలో బబులోన్ నుంచి వచ్చి ఆ యొక్క యెరూషలేములో మరలా తిరిగి మందిరాన్ని కట్టడం, రెండవ మందిరాన్ని కట్టడం జరిగింది. అది సొలొమోనేమో 7 సంవత్సరాలు కట్టాడు. తర్వాత ఈ యొక్క జెరుబ్బాబెలు నాయకత్వంలో మరలా తిరిగి యెరూషలేములో మందిర ప్రతిష్ఠ జరిగింది. అందుకు నేను చెప్తున్నాను, యెరూషలేములో మోషే గుడారాన్ని, ప్రత్యక్ష గుడారాన్ని సిద్ధం చేసినప్పుడు ప్రతిష్ఠిత పండగ జరిగింది. తర్వాత సొలొమోను కట్టిన మందిరానికి కూడా మందిర ప్రతిష్ఠ జరిగింది. నేను ఆ డేట్లతో సహా నేను అన్ని నోట్ చేసుకొచ్చాను, మీకు చెప్పడానికి సమయం లేక నేను అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. అయితే ఆ మందిరం కూడా టైటస్ చక్రవర్తి కాలంలో అది కూడా పడద్రోయబడింది ప్రియులారం. అయితే ఈ యొక్క నెబుకద్నెజరు పడగొట్టినటువంటి మందిరాన్ని జెరుబ్బాబెలు కట్టినప్పుడు అక్కడున్న వాళ్ళందరూ కూడా ఈ మందిరం ఏముంది, ఆ పాత మందిరం సొలొమోను కట్టిన మందిరం ఎంత బాగుండేది, అది బంగారంతో కట్టారు, ఇప్పుడు మీరేముంది అని దాని గురించి అందరూ చిన్న చూపు చూడటం మొదలుపెట్టారు. అప్పుడు దేవుడు చెప్పాడు, ఈ మందిరము హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనములో మనకందరికీ తెలిసిన మాట, ఈ మందిర మహిమ మునుపటి మందిరమును మించున్నది. హల్లెలూయా. మునుపు ఒక మందిరం ఉంది కదా మీకు, ఈ మందిరము యొక్క మహిమ మునుపటి మందిర మహిమను మించినది. అందరం హల్లెలూయా చెప్దామండి. మునుపటి మందిరము కంటే ఈ మందిరము యొక్క మహిమ దాన్ని మించుంటుంది. ఎందుకు దేవుడు అలా చెప్పాడు అంటే, ప్రియులారా, ఆ మందిరాలు ప్రతిష్ఠ చేసినప్పుడు మేఘము వచ్చి ఆ మందిరాన్ని ఆవరించింది. ప్రియులారా, దేవుని వద్ద నుంచి మేఘం వచ్చి ఆ మందిరాన్ని ఆవరించి వారు అర్పించిన బలిపీఠాలని దహించటం జరిగింది. ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఈ మందిరము ఈ రెండో మందిరము ఎందుకు ఇంత ప్రాధాన్యత కలిగింది అంటే, అప్పుడు దేవుని మహిమ దాని మీదకి వస్తే ఈ మందిరంలోకి దేవుడే దిగొచ్చేసాడు. హల్లెలూయా. దేవుడే దిగొచ్చాడు.
కాబట్టి ఆ మందిరము మహిమ కంటే ఈ మందిరం యొక్క అది మామూలు ఆర్టిఫిషియల్ గోల్డ్తో కట్టారేమో, ఇట్స్ ఓకే, అది మీకు గొప్ప. కానీ ఆ మందిరమైనటువంటి దేవుడు ఈ మందిరంలోకి దిగొచ్చాడు ప్రియులారా. ఆ మందిరంలో నిలవబడి అంటున్నాడు, ఆలయ ప్రతిష్ఠిత పండగకు వచ్చింది ఆ మందిర నిర్మాణకుడైన యేసయ్య. హల్లెలూయా. అర్థమైందా? అర్థమైందా? అంటే షార్ట్ కట్గా చెప్తున్నాను నేను. కాబట్టి ఆ మందిరము ఎప్పుడు మహిమ గలదిగా ఉంటుంది అంటే ఆ దేవుడు యేసు ప్రభువారు ఇప్పుడు మన మందిరంలోకి వచ్చాడు కదా ఆయన. ఈ మందిర మహిమ దాన్ని మించినది. ఇంతకుముందు మీకు మందిరం ఉందే, ఆ మందిరము కంటే ఈ మందిరము మహిమ గలదిగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కనుదృష్టి దాని మీద ఉంటుంది ప్రియులారా. కాబట్టి అయితే ఈ యొక్క మందిరాన్ని నిర్మించుకున్న మనం ఏ రీతిగా జీవించాలి, ఏ రీతిగా ఉండాలి అంటే ఒక్క మాట చెప్పి నేను కంక్లూడ్ చేస్తాను. మీకా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనంలో ఏమున్నది అంటే, వారి రాజు వారికి ముందుగా నడుచును, ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవచ్చు, వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోదురు, వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండును. నాయకుడుగా, ఎప్పుడు నాయకుడుగా ఉంటాడు ఆయన. ఎప్పుడు నాయకుడుగా ఉంటాడు అంటే సంఖ్యాకాండము 9వ అధ్యాయము 15 నుంచి 23 వరకు చూసినట్లయితే ఆ మందిరం మీదకి మహిమ వచ్చిందని చెప్పాను కదా, ఆ మేఘము నిలబడిందని చెప్పాను కదా. వీళ్ళు ఏం చేశారంటే, ఇశ్రాయేలీలు ఏం చేసేవాళ్ళంటే, ఆ మేఘము ఆ మందిరం మీద ఎంతకాలం అయితే ఉందో, అది ఒక్కరోజే కావచ్చు, ఒక నెలే కావచ్చు, ఒక సంవత్సరమే కావచ్చు, ఎన్ని రోజులు ఆ మేఘము మందిరం మీద ఉంటుందో అన్ని రోజులు అక్కడ గుడారాలు వేసుకుని వాళ్ళు స్టే చేస్తారు. ఆ మేఘం ఎప్పుడైతే కదులుతుందో ప్రియులరా, వీళ్ళు ఇంకన్నీ ప్యాకప్ ఇవన్నీ సర్దుకుని మేఘాన్ని అనుసరించి, ఎలాగూ తారను అనుసరించి జ్ఞానులు వచ్చారే అలాగన్నమాట. ఓకేనా? ఈ మేఘాన్ని అనుసరించి వాళ్ళు నడుస్తూ వచ్చారు. అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, వారు యెహోవా నోటి మాట చొప్పుననే నిలిచిరి, యెహోవా నోటి మాట చొప్పుననే ప్రయాణమై సాగిరి అన్నమాట ఉంటుంది. అంటే మనం ఎలా సాగాలి? ఆలయ ప్రతిష్ఠిత పండుగ జరుపుకున్న మనం మేఘాన్ని అనుసరించాలి. ఇప్పుడు మనకున్న మేఘం ఏమిటి అంటే దైవ గ్రంథము. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని అనుసరించి వాక్యము చెప్పిన రీతిగా మనము నడవలసిన వారిముగా యెహోవా నోటి మాట ఇప్పుడు మనకు ఎక్కడుంది? ఎక్కడుంది? వాక్యం, బైబిల్. యెహోవా నోటి మాట చొప్పున వారు నిలిచిరి, వారు సాగిరి. ప్రియులారా, దేవుని చెప్పినట్టు మనము చేసినట్లయితే, ఆయన చిత్త ప్రకారం మనం చేసినట్లయితే, దేవుడు అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, అవి అన్యులను వెంబడించవు. జాగ్రత్త అండి, జాగ్రత్త. బుట్టలో గాలం వేసేవాళ్ళు ఉంటారు కదండి. పాపం ఈ కాపరి వెళ్ళి ఒక్కొక్క చేప పట్టుకుని ఆయన బుట్టలు వేసుకుంటే ఈ బుట్టలో నుంచి గాలం వేసి దొంగిలించే దొంగలు ఉంటారండి. జాగ్రత్త, మనం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈయన కాపరిగా ఉంటే మనకు వచ్చేది ఏంటి అంటే, నేను ఈ కథ అంతా చెప్పడానికి మీకు సమయం లేదు. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయాన్ని చూసినట్లయితే అక్కడ సిక్లగు అన్న ప్రాంతంలో దావీదు తను 600 మందితోటి అక్కడ ఫ్యామిలీస్ సిక్లగులో ఉన్నారు ప్రియులారా. అప్పుడు అక్కడికి అమాలేకీలు వచ్చి, దావీదు వేరే చోటకి యుద్ధానికి వెళ్ళినప్పుడు అమాలేకీలు వచ్చి వీళ్ళందరినీ కూడా దోచుకుని పోయారు. దోచుకుని పోతే అక్కడి నుంచి మళ్ళీ తిరిగి
దావీదు తన 600 మంది వచ్చినప్పుడు ఆ పట్టణం అంతా కూడా, వాళ్ళు ఉన్నటువంటి గ్రామం అంతా కూడా కాల్చివేయబడి ఉంది. అక్కడ ఎవ్వరు, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ స్త్రీలు కానీ ఎవ్వరు లేరు. మగవాళ్ళందరూనేమో యుద్ధానికి వెళ్ళారు. ఇక్కడ విడిచిపెట్టినటువంటి వీళ్ళందరూ కూడా దోచుకొని పోబడ్డారు. అమాలేకీలు. అమాలేకీలు అంటే అర్థం ఏంటి అంటే నాకివేయవాడు. ఏది మొత్తం శాంతం నాకేశారంటారే, అదనమాట అర్థం. మొత్తాన్ని వాళ్ళు తుడిచినట్టుగా అందరిని ఎత్తుకుపోతే అక్కడున్న ఒక మంచి మాట తీయగలిగితే చదువమ్మా. ఆ ఒక్క మాటే సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయంలో, సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయం 19వ వచనం. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తికొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియు తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. ఏది మాట నాతో చెప్పండి. ఏదియు తక్కువ కాకుండా, బిగ్గరగా, ఏదియు తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. దావీదు కుమారుడైనటువంటి యేసు ప్రభువారు నీ దగ్గర నుంచి ఏది ఎత్తుకొని పోయినప్పటికీ కూడా, అపవాది నిన్ను పై వస్త్రాన్ని దొంగిలించినా, నీ యొక్క సంతోష వస్త్రాన్ని దొంగిలించినా, నీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి నీ కుటుంబానికి దుఃఖ వస్త్రాన్ని ఇచ్చాడేమో, ఆ యొక్క పై వస్త్రాన్ని దొంగిలించి నీకు దుఃఖ వస్త్రాన్ని ఇచ్చాడేమో. అయితే నువ్వు పోగొట్టుకున్న సమస్తాన్ని కూడా దావీదు కుమారుడైనటువంటి యేసు ప్రభువారు సమస్తమును రక్షించాను. అందుకే అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. మీరు మంచి కాపరి అయితే మాకేంటయ్యా మేలు, ఏం చేస్తారయ్యా మాకు మేలు అంటే మనకు తెలుసు కదండి. యెహోవా నా కాపరైతే నాకు లేమి కలుగదు. మరి ఏముంటుంది? పచ్చిక గల చోట్ల పరుండుకోబెడతాడు. శాంతికరమైన అంటే నువ్వు పండుకునేటప్పుడు, నువ్వు నడిచేటప్పుడు, నువ్వు తినేటప్పుడు, నువ్వు త్రాగేటప్పుడు, వీటన్నిటి మీద కూడా ఎంతకాలము అంటే బ్రతుకు దినములు అన్నీ. 23వ కీర్తన ఎంతమందికి వచ్చేయండి? కంఠస్థం చేయండి. వెరీ గుడ్, కంఠస్థం చేయండి. మళ్ళీ వచ్చినప్పుడు నేను అడుగుతాను. నేను ఎవరిని లేపు అడుగుతానో, చెప్పకపోతే మాత్రం బాగుండొచ్చు. ఓకేనా? మినిమం ఇది. కాబట్టి యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. బుడ్డోడు చెప్పాడు, మనం పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుణ చేయించినాడు, శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తున్నాడు, ఆ ప్రాణానికి ఆయన శాంతిస్తున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో, నీతి తప్పి నడిచే నీ మార్గాన్ని ఇటు తిప్పి నీతి మార్గములో నిన్ను నడిపిస్తాడు. నీకు గాఢాంధకారపు లోయలు, ఎలాంటి ఎత్తు పల్లాలు ఈ ముందు సంవత్సరంలో, ఈ ముందున్న దినాల్లో మనకున్నాయో తెలియదు, కానీ నీ కాపరి నీతో ఉంటే, అది ఎత్తైనా లోతైనా కొండలైనా లోయలైనా ఆయన నీతో ఉంటే నీకు సమృద్ధి కలుగుతుంది ప్రియులారా. ఆ రీతిగా సర్వ సమృద్ధితో నింపి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. వాగ్దాన వాక్యం చెప్తానన్నాను, చెప్పాను నేను. మీకా గ్రంథంలో వారి రాజు వారికి ముందుగా నడుస్తాడు. ప్రాకారములు పడగొట్టువాడు. నీ ముందు ఎలాంటి ప్రాకారాలు ఉన్నాయి, నువ్వు దాటలేని ప్రాకారాలు, ఎరుకో గోడలు కూల్చిన దేవుడు నీ ముందున్న ప్రాకారాలని పడగొట్టి దేవుడు అంటున్నాడు, నిన్ను సరళమైన మార్గములో ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. యెహోవా వారి రాజు వారికి ముందుగా నడుచును. 1వ తేదీ విన్నాం. నీ రాజు నీలో లేకపోవటం వల్ల నీకు సంతోషం లేదు, నీకు నెమ్మది లేదు. కానీ నీ రాజు నీకు ముందు నడిస్తే, ఆయన వెంబడి నువ్వు నడిస్తే, ఆయన నీ కాపరిగా ఉంటే, ఆయన నీ జీవిత కాలం అంతా కూడా కృపాక్షేమాలు ఇస్తాడు. ఎంతమంది కావాలండి కృపాక్షేమాలు? అయితే చెప్పండి నాతో పాటు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను
దేవుని మందిరంలో నివాసం చేయాలి ప్రియులారా. అప్పుడు మాత్రమే దేవుడు మనకి కాపరిగా ఉంటాడు. కాపరి స్వరాన్ని వినాలి, అన్యుల స్వరాన్ని వినకూడదు, అన్యుల్ని వెంబడించకూడదు. ఎందుకంటే దొంగతనం చేయటానికి, నశింప చేయటానికి వస్తాయి. చాలా విషయాలు ఉన్నాయండి, అన్నీ చెప్తే తెల్లారిపోతుంది. కాబట్టి దయచేసి నన్ను క్షమించండి. నేను తృప్తిగా లేకుండానే ముగిస్తున్నాను. అంత సాటిస్ఫాక్షన్గా ఏం లేదు నాకు. ఓకే, దేవుని చిత్తం అయితే మరోసారి కలుసుకుందాం. దేవుడు తన పరిశుద్ధ మాటలను మన మధ్య దీవించునుగాక. ఈ సమయాన్ని ఇచ్చిన దేవదేవునికి, సంఘ కాపరి గారికి, వారి కుటుంబానికి, సంఘం అంతటికి నా వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించునుగాక. ఆమేన్. చక్కని వర్తమానం రత్నకుమారి మేడం ద్వారా మనం విన్న వారందరూ ధన్యులు.